గురువుగారు, తులరాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అనేది వివరించండి గురువుగారు. రాజయోగం ఉంటుంది, మంత్రియోగం ఉంటుంది, బంటు యోగం ఉంటుంది. 3 గుణాలు ఉంటాయండి వారి జాతక బలంలో. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ జూన్ 15వ తేదీ నుంచి గ్రహాలు మారినాయండి. వారికి మంచి గ్రహాలు మారినాయి. శని 6వ స్థానంలో వచ్చింది. చాలా వరకు శుభయోగం వారి జాతక బలంలో. ఓపిక చాలా పెరుగుతుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చిత్రా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. స్వాతి నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయి. ఇక వీరి జాతకంలో మాత్రం పర్సనల్ లైఫ్లో బాగుండదండి. వీరికి భార్య భర్తల్లో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, సన్నిహిత విషయంలో కావచ్చు, స్నేహిత విషయంలో కావచ్చు, ఇబ్బందులు తప్పవు ఈ రాశి వారికి. వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం గోపాలకృష్ణుని పూజ చేయాలి. రెండవది రాశివారు మాత్రం షిరిడి సాయిబాబా దర్శనం చేయాలి. గురువారం గురుబలం ఉంది వీరి జాతక బలానికి. వీరి జాతకానికి శుక్రబలం కూడా మంచిగా ఉంది. కళాకారులకైతే తిరుగు ఉండదండి. నటీనటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కెమెరామ్యాన్లు కావచ్చు, ఇక సాంకేతిక నిపుణులు కావచ్చు, ఎవరికైనా మంచి అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ఓకే. వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ఈ రాశి వారి జాతకంలో మాత్రం వివాహ బలం దూరమైన వాళ్ళు, అంటే ఒక వివాహం జరిగి తొలగిన వాళ్ళు దిదితో కళ్యాణం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా నిందలు ఎక్కువ ఉంటాయి వీరి జాతక బలానికి. వీరి కుటుంబ సభ్యుల కంటే బయటి వారి సహకారం ఎక్కువ ఉంటుంది తులారాశి వారి జాతక బలానికి. శుక్రమహారదశ జాతకం, కుజమహారదశ జాతకం అండి. వీరికి 6వ సంఖ్య 9వ సంఖ్య కలిసి వస్తుంది. 3, 6, 9 గురువారం, శుక్రవారం, మంగళవారం కలిసి వస్తుంది. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశానం తిరుగుండదండి. ఒక్కాడ కాలం నిలవదు వీరికి. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది.